ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 253 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించి ఐసీసీ టీ20 2026లో ఫైనల్కు చేరుకుంది. అయితే ఈ మ్యాచ్లో సంజు శాంసన్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియాకు మంచి స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో శివన్ దుబే, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించారు. అయితే చివరికి ఇంగ్లాండ్పై టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ఫైనల్కు చేరుకుంది. అయితే ఫైనల్లో న్యూజిలాండ్తో ఆమీతుమీ తేల్చుకోనున్నది టీమిండియా. అయితే ఈ మ్యాచ్ మార్చి 8న ఆదివారం రోజు జరగనున్నది. అయితే టీమిండియాలో చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారని మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. మేము ముందే అనుకున్నాం, టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అన్నాం. అయితే ఏది ఏమైనా మేము చివరి వరకు పోరాడాం, కానీ మాకు ఓటమి తప్పలేదని ఇంగ్లాండ్ కెప్టెన్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. మా బ్యాటర్లు విఫలం కావడంతో ఓడిపోవాల్సి వచ్చిందని ఇంగ్లాండ్ కెప్టెన్ అన్నాడు. బేతల్ మాత్రం చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఒకానొక సందర్భంలో మేము ఈజీగా గెలుస్తామని అనుకున్నాం, కానీ అతడు రనౌట్ వల్ల మేము ఓడిపోవాల్సి వచ్చిందని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. టీమిండియాలో బ్యాటింగ్ పరంగా చూసుకున్నా, బౌలింగ్ పరంగా చూసుకున్నా, ఫీల్డింగ్ పరంగా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఫామ్లో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని ఇంగ్లాండ్ కెప్టెన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే టీమిండియాలో చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. అనంతరం టీమిండియా డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన సంజు శాంసన్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి బ్యాటర్ ఒక్కడు జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని అంటున్నాడు. టీమిండియాలో ఎందరో ఆటగాళ్లు ఉన్నారు, కానీ సంజు శాంసన్ ఆటగాన్ని నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఇంగ్లాండ్ కెప్టెన్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.